నేషనల్ అవార్డు రావాలన్నా అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అది అంతే. ఆయన అలా చేస్తేనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హ్యాపీ అండి. మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా. అండ్ ఈరోజు దిస్ ఈజ్ మై డే. నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు, నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు, సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది, థియేటర్లో పండగ చేసుకుంటారు, 100% నీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది అన్న. సో ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది. లేదు సార్, ఇంకా 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 ఏమి రాలేదు నాకు. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే. బట్ నేను చెప్తానండి, నాకు విజయవాడ నుంచి కర్నూలు, నల్గొండ, అటు వైజాగ్, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసి అన్న మా వింటేజ్ బాస్ని, మా బాస్ గ్రేస్ని మాకు తిరిగి ఇచ్చావు, సూపర్ కొరియోగ్రఫీ అని అంటున్నారు. సో ఇంతమంది సంతోషపడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా మేమందరం గెస్ట్ చేసామన్న, సినిమా థియేటర్లో అదే పండుగ జరుగుతుంది ఈరోజు. అదృష్టం. ఒక్కసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కలిసినప్పుడు, సందీప్ నువ్వు నా ట్రైన్లో ఎక్కావు, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది, లైఫ్ లాంగ్ మన జర్నీ కంటిన్యూ అవుతుంది అన్నారు. నెక్స్ట్ ఈ భోగి నుంచి ఇంకో భోగికి వెళ్తానని అనుకున్నా. తప్పకుండా ఏమో గాడ్స్ గ్రేస్.